అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థాంక్స్ అండి. ఇవాళ నిఫ్టీ కేవలం 35 పాయింట్లు మాత్రమే డౌన్ అయినట్టు కనిపిస్తుంది. కానీ పోర్ట్‌ఫోలియోస్ మాత్రం రక్తపాతాన్ని చూస్తున్నాయండి. ఇవాళ నా పోర్ట్‌ఫోలియో 1.5% నెగెటివ్‌గా ఉంది. సిల్చర్ టెక్నాలజీస్ 15% నెగెటివ్‌గా హైయెస్ట్ డ్రాగ్‌గా కనిపిస్తుంది. ఇక మీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్‌ఫోలియోలో బాగా ఇబ్బంది పెడుతున్న స్టాక్స్ ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే ఇవాళ నిఫ్టీ క్లోజ్ అయిన విధానం చూస్తే రేపటికి ఏమైనా సస్టైన్ అవుతుందా 24,400 అనే ఆశ కలుగుతుందండి. బట్ మార్కెట్లో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు తెలిస్తే నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలా ఉంటుందనే ఒక క్లారిటీ మీకు తప్పకుండా వస్తుంది. సో యాజ్ యూజువల్‌గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మన మార్కెట్‌లని బాగా ఇబ్బంది పెడుతున్నాయండి. కాకపోతే యుఎస్ ఇరాన్ వార్ నుంచి పీస్ డీల్ వస్తుందనే హోప్స్ కొంతవరకు కనిపిస్తున్నాయండి. కానీ గ్రౌండ్ లో సిచ్యువేషన్ చూస్తే మిలిటరీ ప్రెషర్ మరింత పెరుగుతోంది. లేటెస్ట్ గా యుఎస్ నేవీ హెలికాప్టర్ పనమా ఫ్లాగ్ ఒక కార్గో షిప్ మీద 2 హెల్ ఫైర్ మిసైల్స్ అయితే ఫైర్ చేసిందండి. దీనికి అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ షిప్ ఇరాన్ పోర్ట్ వైపు వెళ్తూ నేవల్ బ్లాకేడ్ ని వైలేట్ చేసిందని చెప్తున్నారు. రిపీటెడ్ గా ఇస్తున్న వార్నింగ్ సైన్స్ ని ఇగ్నోర్ చేయడంతో షిప్ తలక స్టీరింగ్ సిస్టమ్ ని డిజేబుల్ చేసామని చెప్తున్నారు. ఇక్కడ ట్రంప్ గారి స్టేట్మెంట్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయని రీసెంట్ గా ఇవి మార్కెట్ లో కొంత బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ పూర్తిగా యుఎస్ కంట్రోల్లో ఉంది అని చెప్తున్నారు. కానీ షిప్పింగ్ డేటా మరో పిక్చర్ ని చూపిస్తోంది. ట్యూస్డే కేవలం 8 వెజల్స్ మాత్రమే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో కనిపించాయట. వారికి ముందు రోజుకు 130 నుంచి 140 షిప్స్ అయితే ట్రాన్సిట్ అయ్యేవాట. అంటే క్లియర్ గా యుఎస్ ఇరాన్ తాలూకా పోర్ట్స్ ని కంప్లీట్ గా బ్లాకేట్ చేయగలుగుతుంది. కానీ కమర్షియల్ షిప్స్ ని నార్మల్ గా రిజిస్టర్ అయితే చేయలేకపోతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కమర్షియల్ షిప్స్ అమెరికా కనుక ఫర్దర్ గా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో తిరగకుండా చేయలేకపోతే ఖచ్చితంగా మార్కెట్ లో ప్రెషర్ ఇంకా పెరిగిపోతుందండి. అయితే ఇక్కడ ఇబ్బంది పడుతున్న విషయం ఏంటి అంటే ఇరాన్ తాలూకా కండిషన్స్. మనందరికీ తెలుసు ఇరాన్ అయితే కంప్లీట్ గా యుఎస్ ఏది చేస్తుంది దానికి ఎగ్జాక్ట్లీ ఎగ్నెస్ట్ గా అడుగుతోంది. యుఎస్ వార్ అయితే ఎండ్ చేయాలట. ఫ్రోజన్ సెట్స్ ని రిలీజ్ చేయడం గానీ, శాంక్షన్స్ ని నేవల్ బ్లాకేడ్ తీయడం గానీ, వార్ డ్యామేజెస్ కి కాంపెన్సేషన్ ఇవ్వడం గానీ, లెబనాన్ గాజా విషయంలో కూడా కాన్ఫ్లిక్ట్ అయితే కంప్లీట్ చేయాలని అబ్బో ఈ కండిషన్స్ కి అయితే లెక్కలేదు. అండ్ ఇరాన్ ఇక్కడ చేస్తున్న మరొక స్టేట్మెంట్ ఆయిల్ మీద ప్రెషర్ అయితే పెంచుతుందండి. అదే వాళ్ళు ఒమన్ తో షిప్పింగ్ రూట్స్ పై కొత్తగా టాక్స్ చేస్తున్నారండి. బట్ హోర్ముజ్ ని పూర్తిగా ఓపెన్ చేయడానికి ఇది ఈక్వల్ కాదు అని చెప్తుంది ఇరానే. యాక్చువల్ గా వాళ్ళు మోడరేట్ చేద్దామని చూస్తున్నారండి. బట్ అది కూడా పూర్తిగా ఓపెన్ చేయరట. అందువల్లే మనకి మార్కెట్ లో ఆయిల్ ప్రైసెస్ ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నాయి. అండ్ ఓ పక్క ఇరాన్ అమెరికా వీళ్ళ మధ్యలో ఇలా నడుస్తుంటే మరో పక్క బాబ్ ఈ మ్యాండెబ్ లో ఇరాన్ బ్యాక్డ్ హౌతీస్ వాళ్ళు రెడ్ సీలో కూడా అటాక్ చేస్తున్నారండి. దీంతో హోర్ముజ్ తో పాటు రెడ్ సీలో కూడా మనకి సేఫ్టీ అనేది తగ్గిపోతుంది. గ్లోబల్ గా షిప్పింగ్ కి 2 కీలకమైన రూట్స్ కూడా ఇప్పుడు టెన్షన్ లో ఉన్నాయి. సో మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి అయితే ఇవాళ రేపట్లో సద్దుమణిగిపోయేలాగా లేదు. ఈవెన్ ఇవాళ మనం గ్రూప్ లో పెట్టిన మెసేజ్ చూసారా అండి? సో నా దృష్టిలో అయితే ఈ కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. దీనివల్ల మార్కెట్లు ఇబ్బంది పడతాయి. మార్కెట్లో రికవరీ అవుతున్నట్టు కనిపిస్తున్న ఇవాళ డే ఎండ్ కి పోర్ట్ఫోలియో మాత్రం రికవరీ అవ్వలేదు. అండ్ చూస్తూ పోర్ట్ఫోలియో కంప్లీట్ గా ఫాల్ అయిపోతుందండి. ఇదైతే చాలా ఇబ్బందికర విషయం. తొందరగా ఈ పరిస్థితి అంతా సద్దుమణగాలని కోరుకుందాం. ఇక ఇవాళ స్టాక్స్ విషయం గురించి మాట్లాడితే నేను చెప్పే స్టాక్స్ ఇవాళ నోట్ చేసి పెట్టుకోండి. వాటిలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎటువంటి స్టాకుల్లో మీకు థ్రెట్ ఉంది, ఇలా ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నేను చెప్పే విషయాలు మీకు నచ్చినా లేదా ఉపయోగపడతాయి అనుకున్నా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అయితే ఇవాల్టి మార్కెట్ లో బిగ్గెస్ట్ స్టోరీ ఏంటంటే ఎన్ చంద్రశేఖరన్ గారు తన కరెంట్ టెన్యూర్ అయిన ఫిబ్రవరి 2027 తర్వాత టాటా సన్స్ చైర్మన్ గా మరోసారి టర్మ్ తీసుకోవడం లేదని నిర్ణయించుకున్నారు. ఇది ఇమ్మీడియట్ బిజినెస్ ఫెయిల్యూర్ కాదండి. కానీ టాటా గ్రూప్ లాంటి పెద్ద గ్రూప్ సంస్థల్లో ఫర్దర్ గా ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి క్లారిటీ లేకపోవడం సెంటిమెంట్ అయితే చాలా వీక్ గా మారబోతోంది. అందుకే మార్కెట్లు కూడా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యండి. దీని తాలూకా ఇంపాక్ట్ అయితే టీసీఎస్ మీద 5% ఉంటే టాటా మోటార్స్ 3.3%, లేదు అంటే టైటాన్, టాటా స్టీల్, టాటా కన్స్యూమర్, ఇండియన్ హోటల్స్, టాటా టెక్నాలజీస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అన్ని కాస్త లోవర్ గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ లిస్ట్ అయిన ప్రతి కంపెనీకి సెపరేట్ మేనేజ్మెంట్ ఉందండి. అయినా సరే ఈ స్టాక్స్ ఇంతలా రియాక్ట్ అవుతున్నాయి కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సెంటిమెంట్ రిస్క్ అనేది మనకి ఇక్కడ ప్లే అవుతుంది. సో లీడర్షిప్ తాలూకా అన్సర్టెనిటీని మార్కెట్ క్లియర్ గా ఇక్కడ ప్లే చేస్తుంది. ఇక నెక్స్ట్ మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. Q1 రిజల్ట్స్ కాస్త స్ట్రాంగ్ గా వచ్చాయని చెప్పుకోవచ్చండి. నెట్ ప్రాఫిట్స్ 14.7% పెరగడం జరిగింది. 1493 కోట్లు వస్తాయనుకుంటే 1580 కోట్లు ప్రకటించి ఎస్టిమేట్స్ అయితే బీట్అవుట్ చేశారండి. రెవెన్యూస్ 14.4% అయితే గ్రోత్ అయ్యాయి.
ఎబిటా 18.8% పెరగడం, అలాగే మార్జిన్ 27.7%కి ఇంప్రూవ్ అవ్వడం ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్ విషయాలండి. దీనివల్ల స్టాక్ ఇంట్రాడే సెషన్స్‌లో 3% అబోవ్ మనకు పెరగడం జరిగింది. అండ్ కొత్తగా 52 వీక్ హైక్ నమోదును కూడా చేసిందండి. అండ్ ఫర్దర్‌గా ఈ స్టాక్‌కి చాలా మంది బ్రోకరేజ్ సంస్థలు రేటింగ్స్ అప్‌గ్రేడ్ చేస్తున్నారండి. టార్గెట్లు కూడా పెంచుతారు. సో ఖచ్చితంగా మళ్ళీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో కొంత మొమెంటం, బజ్ 2 క్రియేట్ అవుతాయి, గమనించండి. నెక్స్ట్ మనం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తాలూకా కన్సాలిడేటెడ్ Q1 నెట్ ప్రాఫిట్ 51% అయితే జంప్ అయిందండి. రెవెన్యూస్ 21% పెరిగి చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి. సో ఇవాల్టి ప్రైస్ తాలూకా రియాక్షన్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు క్లోజింగ్ ప్రైస్ ని చూస్తుంటే. బట్ ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ మనం ఫాలోఅప్ చేయాలండి. రీసెంట్ టైమ్స్ లో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఎవరైతే దీన్ని కరెక్ట్ గా ఫాలోఅప్ చేస్తారో మంచి ఆపర్చునిటీస్ ఖచ్చితంగా రావడానికి అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ మనం మనప్పురం ఫినాన్స్ గురించి మాట్లాడుకోవాలండి. మనప్పురం తాలూకా కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 138 కోట్ల నుంచి 584 కోట్లకి చాలా చాలా బాగా పెరిగిందండి. అయినా సరే ఇవాళ ఈ స్టాక్ ఇంతలా కింద పడుతోంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 28.1% పెరగడం జరిగింది. ఇయర్ ఇయర్ చూసుకుంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ 57% అయితే గ్రోత్ నమోదు చేసిందండి. FY 27లో గోల్డ్ లోన్ తాలూకా బిజినెస్ 25-30% గ్రో అవుతుందని చెప్తున్నారు. అలాగే 500 కొత్త బ్రాంచ్లను అయితే ఓపెన్ చేస్తారని చెప్పి ప్లాన్ చేస్తున్నారండి వీళ్ళు. ఈ స్టాక్ కి జెఫ్రీస్ వాళ్ళు ₹430 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ₹390 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. సో ప్రైస్ యాక్షన్ లో కొంతవరకు కూడా మనకి బాగా గ్రోత్ అయితే కనిపిస్తుందండి. కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరిగినా లేదు సెల్ ఆఫ్ కనబడిన ఆపర్చునిటీ కింద మారచ్చు. ఖచ్చితంగా ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం ల్యాండ్ మార్క్ కార్ గురించి మాట్లాడుకోవాలండి. యాక్చువల్ గా రీసెంట్ టైమ్స్ లో ప్రైస్ యాక్షన్ చూసి పెరుగుతుందేమో అనిపించింది. బట్ ఇవాళ ప్రైస్ యాక్షన్ కాస్త డిసప్పాయింట్ చేస్తుందండి. కానీ వీళ్ళ Q1 ప్రాఫిట్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయండి. రెవెన్యూస్ 27.7% పెరిగింది. ఎబిటా కూడా 17.9% గ్రోత్ తో చాలా బాగా పెరుగుతుంది. కానీ ఎబిటా మార్జిన్స్ 5.75% నుంచి 5.52% అయితే కాస్త తగ్గిందండి. అంటే రెవెన్యూ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ప్రాఫిటబిలిటీ ఇంకా ప్రెషర్ లో అయితే ఉన్నది. దీన్ని మనం మానిటర్ చేయాలండి. నాకు తెలిసి ఇవాళ అందుకే ఈ స్టాక్ ఇవాళ నెగిటివ్ గా ఉంది. అండ్ అహ్మదాబాద్ లో MG ఎక్స్పీరియా షోరూమ్ కూడా ఓపెన్ చేయడానికి ఇండియన్ లెటర్ కూడా వచ్చిందండి. ఎర్నింగ్స్ తాలూకా గ్రోత్ పాజిటివ్ గా ఉంది, కానీ మార్జిన్స్ కాస్త సాఫ్ట్ గా అయిపోయండి. సో అందువల్ల ఫర్దర్ గా మనకి ఈ మార్జిన్స్ ని ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం అమర్ రాజా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తాలూకా కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 15.8% పెరిగిందండి. రెవెన్యూస్ 24% పెరగడం జరిగింది. ఎబిటా 11.7% పెరిగి 405.9 crores కింద అయితే నమోదైంది. కాకపోతే ఎబిటా మార్జిన్స్ మాత్రం 10.7% నుంచి 9.6% కి తగ్గిపోవడం జరిగింది. సో అందువల్లే మార్జిన్స్ తగ్గిపోవడం వల్ల ఇవాళ మనకి స్టాక్ అయితే కాస్త ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అయితే ఈ స్టాక్ కి చాలా మంది ఇప్పుడు బ్రోకరేజ్ సంస్థలు బై రేటింగ్ ఇస్తున్నారండి. టార్గెట్ ప్రైస్లు అయితే పెంచుతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే పెంచుతున్న టార్గెట్ ప్రైస్లు పెద్దగా దూరంగా అయితే లేవు. ఇంతకు ముందు ₹950 ఉంటే ఇప్పుడు దాన్ని 1048 లేదా 1050కి పెంచుతున్నారండి. మహా అయితే 1070 వరకు పెరుగుతుంది అంటున్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, నియర్ టర్మ్ అయితే మార్జిన్ లో ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుందని. ఇవి ప్రమోషన్స్ కోసం, వారంటీ ప్రొవిజన్స్ కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ అప్గ్రేడ్స్ కోసం, ఫ్యూయల్ కాస్ట్ల కోసం చాలా కారణాలు ఉంటాయని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు అందరూ కూడా. అంటే అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ఖచ్చితంగా షార్ట్ టర్మ్ లో మనకి తగ్గే అవకాశం కనిపిస్తుంది. తగ్గింది అంటే మనకి ఆపర్చునిటీ వచ్చినట్టే. ఎందుకంటే 5 GW బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తాలూకా ఫెసిలిటీ FY 27 లో మనకి ఆపరేషన్ స్టార్ట్ చేయాలని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఇది. సో మొత్తానికి ఏంటంటే అమర్ రాజా కాస్త అట్రాక్టివ్ గా నిన్న మొన్నటి కనబడిందండి. మళ్ళీ కాస్త మార్జిన్ ప్రెషర్ అనడం, లేదు అంటే మిగిలిన విషయాల్లో క్యాపెక్స్లు పెరగడం కాస్త డౌన్ అయ్యే అవకాశం ఉంది. డౌన్ అయితే మాత్రం ఆపర్చునిటీ వస్తుంది, ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం సెంకో గోల్డ్ గురించి మాట్లాడుకోవాలండి. రెవెన్యూస్ 67.4% అయితే సర్జ్ అయ్యాయండి. కానీ ప్రాఫిట్లు మాత్రం 3.4% తగ్గి కేవలం 100 కోట్ల కింద దగ్గరగా నమోదైంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే మార్జిన్స్ 10% నుంచి 7% కి డ్రాస్టిక్ గా డౌన్ అయిపోయండి. ఈ మార్జిన్ డిసప్పాయింట్ వల్ల స్టాక్ ఇవాళ దాదాపు 13% దగ్గర మనకి నెగిటివ్ గా క్లోజ్ అయింది. అయితే స్టిల్ ఈ స్టాక్ ఇంకా మోతీలాల్ ఓస్వాల్ బై రేటింగ్ ఇస్తున్నారండి. ₹430 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనం టైటన్ గురించి మాట్లాడుకోవాలి. టైటన్ తాలూకా ప్రాఫిట్ ఆల్మోస్ట్ 63% గ్రోత్ అయితే నమోదు చేసిందండి. రెవెన్యూస్ 29% గ్రోత్ నమోదు చేసింది. జ్యువెలరీ ఇన్కమ్ 43% పెరిగిందండి. బ్రోకరేజ్ సంస్థలు దీనికి ₹6,000 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ ట్రాక్ చేస్తే ఆపర్చునిటీస్ వస్తాయి దీంట్లో. నెక్స్ట్ మనం కళ్యాణ్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ 46% పెరిగాయండి. ప్రాఫిట్స్ 32% గ్రోత్ అయితే అయ్యింది. జెఫ్రీస్ వాళ్ళు ₹830 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. అండ్ వీళ్ళ తలక రెవెన్యూ CAGR అలాగే ఎర్నింగ్ CAGR ఆల్మోస్ట్ 21-23% ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నారండి. సో ఈ స్టాక్ ఇప్పుడు 597 అంటే 600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ₹830 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారంటే ₹330 టార్గెట్ ప్రైస్ అయితే పెంచుతున్నారంటే 600లో 300 అంటే 50% అప్సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారండి.
సో కళ్యాణ్ జ్యువెలరీస్ ఖచ్చితంగా మనం ట్రాక్ చేయాల్సిన స్టాక్. నెక్స్ట్ మనం స్కై గోల్డ్ గురించి మాట్లాడుకోవాలండి. రెవెన్యూస్ బ్యూటిఫుల్ గా 78% అయితే గ్రో అయ్యాయి. ప్రాఫిట్లు దాదాపు 105 కోట్ల కింద ప్రకటించారు. మేనేజ్మెంట్ వాళ్ళు FY27 తాలూకా రెవెన్యూస్ కనీసం 8,100 కోట్లు అయితే టార్గెట్ చేస్తుందని చెప్తున్నారండి. బెటర్ క్యాష్ జనరేషన్, లోవర్ లెవరేజ్ మీద కూడా ఫోకస్ అయితే చేస్తున్నారట. సో అందువల్ల స్కై గోల్డ్ ఇవాళ మనకి బాగా పెరిగింది. నెక్స్ట్ మనం గోల్డియం ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తాలూకా రెవెన్యూస్ 54% అయితే పెరిగాయి. ప్రాఫిట్లు మోర్ దెన్ డబుల్ అయ్యాయండి. ఎబిటా కూడా 121% పెరిగింది. ఎక్స్పోర్ట్ సేల్స్ లో 90% కన్నా ఎక్కువ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ నుంచి వస్తున్నాయట. ఓవరాల్ గా మార్జిన్ అయితే 28.6% పెరిగింది. కానీ ఇక్కడ వార్నింగ్ ఉందండి. ఇప్పుడు రిమైనింగ్ మనం కొన్ని స్టాక్స్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు టైటాను, కళ్యాణ్, లేదంటే స్కై గోల్డ్, వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అందుకే ఫ్యూచర్ లో గోల్డ్ ప్రైస్ పెరిగితే దీనికి ఇంకా గ్రోత్ వస్తుందని అనుకోవడం కరెక్ట్ కాదండి. వాల్యూమ్ గ్రోత్, మార్కెట్ షేర్ గెయిన్, మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా దీంట్లో కనబడాలి. అప్పుడే ఈ స్టాక్ సస్టైన్ అవుతుంది. సో నాకు తెలిసి ఈ రీజన్ వల్లే ఇవాళ ఈ స్టాక్ లో కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపించుండొచ్చు. నెక్స్ట్ మనం కేఈసీ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. అన్ని వైర్ స్టాక్స్ బాగా పెరుగుతుంటే ఇది ఎందుకు పెరగట్లేదని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. ఈ కంపెనీ దగ్గర పైప్ లైన్ స్ట్రాంగ్ గా ఉంది, ఆర్డర్ బుక్ బాగుంది, అన్ని వస్తున్నాయి, కానీ ఎగ్జిక్యూషన్ వీక్ గా ఉంది. అండ్ రీసెంట్ గా Q1 రెవెన్యూస్ కూడా ఫ్లాట్ గా వచ్చాయండి. ఎబిటా మార్జిన్స్ 118 పాయింట్స్ తగ్గడం జరిగింది. ఎబిటా 17% డిక్లైన్ అయింది. రికరింగ్ ప్రాఫిట్ కూడా 42% అయితే పడిపోయిందట. అయితే ఫర్దర్ గా Q3 నుంచి ఇంప్రూవ్ అవుతాయని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారండి. అంటే నెక్స్ట్ 6 నెలల పాటు ఈ స్టాక్ ని మనం కాస్త పక్కన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఓన్లీ గుడ్ న్యూస్ ఏంటి అంటే నోమర్ వాళ్ళు దీనికి ₹495 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. ఇది కాస్త మంచి విషయం. నెక్స్ట్ మనం గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ పొద్దున మార్కెట్ కి పెద్ద షాక్ ఇచ్చింది ఈ స్టాక్. ఈ కంపెనీకి సంబంధించిన ఎగ్జిస్టింగ్ CEO సుధీర్ సీతాపతి MD&CEO సీఈఓగా రిజైన్ చేశారండి. దీనివల్ల స్టాక్ 10% అయితే పడిపోయింది. అయితే కొత్తగా MD&CEO సీఈఓగా మళ్ళీ వేరొకరు అపాయింట్ అయిపోయారండి, ఆసిఫ్ మల్బారీ గారు. అయినా కూడా స్టాక్ లో అయితే రికవరీ కనబడలేదు. బట్ ఈ స్టాక్ ఇప్పుడు 900 దగ్గర ట్రేడ్ అవుతుంటే జెఫ్రీస్ వాళ్ళు ₹1,400 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. సిటీ వాళ్ళు ₹1,350 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. HSBC ₹1,120 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. CLSA వాళ్ళు ₹700 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. అంటే ఆల్మోస్ట్ అందరు బ్రోకరేజ్ సంస్థలు కూడా కాస్త బుల్లిష్ గా ఉన్నారు, ఒకళ్ళు మాత్రం కాస్త నెగిటివ్ గా ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేనేజ్మెంట్ తాలూకా కంటిన్యూటీ ఉంది. ఎగ్జిస్టింగ్ అతను సడన్ గా రిజైన్ చేయడం కాస్త ఇబ్బంది పెట్టే విషయమైనా ఓవరాల్ గా ప్రైస్ యాక్షన్ బేస్డ్ మనకి ఫర్దర్ గా ఆపర్చునిటీస్ ఇందులో కనబడతాయి. నెక్స్ట్ మనం సిల్చర్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ నా పోర్ట్ఫోలియోకి చాలా పెద్ద గండే కొట్టిందండి ఈ స్టాక్. వీళ్ళ తాలూకా ప్రాఫిట్లు అయితే బాగా తగ్గిపోయండి. ఈ న్యూస్ వల్ల ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. నేనైతే ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నాను, ఒక్క స్టాక్ కూడా అమ్మలేదండి. మనందరికీ ఒక విషయం అర్థం కావాలి, ఎగ్జిస్టింగ్ సినారియోలో మనకి కొన్ని ఇబ్బందులు అయితే రావచ్చు. ట్రాన్స్ఫార్మర్ సెక్టర్ స్టాక్స్ కొంతవరకు ఇబ్బంది పడవచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్, వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్, ఈ రెండు పెరిగిన తర్వాత ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్స్ లో కూడా మనం రికవరీ చూస్తామండి. ఓపిక పట్టాలి. నేనైతే ఓపిక పడదామని డిసైడ్ అయ్యాను. మీ సంగతి ఏంటని ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే 24,400 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ కింద అయితే మనం కన్సిడర్ చేయాలండి. కానీ ఇవాళ మార్కెట్లో 2 గంటల ప్రాంతం నుంచి వస్తున్న రికవరీ వచ్చింది చూసారా, ఇంచుమించుగా 24,300 ఆ రేంజ్ నుంచి మనకి ఒక 100 పాయింట్లు చాలా సడన్ గా పెరిగిందండి మార్కెట్. సో ఈ రికవరీ రేపు మనకి సస్టైన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాదు 24,400 అనేది మనకి చాలా చాలా క్రూషియల్. నిన్న మనం ఏం చెప్పుకున్నామండి, 24,500 సస్టైన్ అవ్వకపోతే సెల్లింగ్ ప్రెషర్ చూస్తామని చెప్పుకున్నాం. సస్టైన్ అవ్వలేదు, ఇవాళ మళ్ళీ కిందకి వెళ్ళిపోయిందండి. కాకపోతే క్లోజింగ్ లో సడన్ గా మనకి బలం అయితే కనబడింది. ఈ బలం అట్లీస్ట్ సస్టైన్ అయినా పర్వాలేదు, మార్కెట్లో స్టేబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. లేదు అంటే సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతుంది. కారణాలు ఏంటని మనం అడగక్కర్లేదండి. నిద్రలో లేపిన చిన్న పిల్లల్ని అడిగిన ఇప్పుడు అదే మాట మాట్లాడతారు, ఇరాన్ యుద్ధం, లేదు అంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం, ట్రంప్ గారి మాటలు. ఇంతకన్నా చెప్పడానికి కూడా ఏమీ లేదనిపిస్తుంది నాకైతే. సో పరిస్థితులు తొందరగా చక్కబడాలని ఆశిద్దామండి. అంతవరకు మనం కాస్త ధైర్యంగా ఉండాలి. అనవసరంగా ప్యానిక్ అయితే గురి కావద్దండి. మార్కెట్లు రికవరీ అవడానికే చాలా రెడీగా ఉన్నాయి. బట్ పరిస్థితులు కొంచెం అనుకూలించిన చాలు మనం జరగడం చూస్తాం. సో తొందరగా ఇష్యూస్ అన్ని క్లియర్ అవ్వాలని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.